హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈరోజు టాపిక్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్క్స్. సో గైస్, చూస్తున్నారు కదా, సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ అవ్వగానే నేను ఇక్కడ ఆల్రెడీ కొన్ని డయాగ్రామ్స్ అనేది తీసుకున్నాను అనమాట. సో ఈ డయాగ్రామ్ రిఫరెన్స్ తీసుకొని మనము ఆర్క్స్ అనేది చేద్దాం పదా. సో గైస్, ఇప్పుడు మనకి రిబ్బన్ ఏరియాలో ఇక్కడ ఆర్క్ అనేది కనిపిస్తుంది. ఈ ఆర్క్లో మనకు చూడండి ఎన్ని టైప్స్ ఆఫ్ ఆర్క్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఇందులో మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాము ఏ ఆర్క్ ఎలా వేయాలనేది. ఫస్ట్ ఆర్క్ వచ్చేసి 3 పాయింట్ ఆర్క్ అనమాట. సో 3 పాయింట్ ఆర్క్ గురించి తెలుసుకుందాం. 3 పాయింట్ ఆర్క్ని మనం క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కమాండ్ బార్లో మనకి స్పెసిఫై ద స్టార్ట్ పాయింట్ ఆఫ్ ఆర్క్ అన్నాడు. సో మనం స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఆర్క్ అనేది సెలెక్ట్ చేద్దాం. సో నెక్స్ట్ స్పెసిఫై ది సెకండ్ పాయింట్ ఆఫ్ అన్ ఆర్క్ అన్నాడు. సో ఆర్క్ అనేది సెలెక్ట్ చేసాం కదా. క్లిక్ చేయగానే ఎండ్ పాయింట్ ఆఫ్ అన్ ఆర్క్ క్లిక్ చేసాం కదా. సో ఇది 3 పాయింట్ ఆర్క్ అనమాట. సో నెక్స్ట్ ఆర్క్ వచ్చేసి స్టార్ట్ సెంటర్ ఎండ్ అనమాట. సో స్టార్ట్ సెంటర్ ఎండర్ ఆర్క్ అనేది క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కమాండ్ బార్లో స్పెసిఫై ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ అన్ ఆర్క్ అన్నాడు. సో స్టార్టింగ్ పాయింట్ సెలెక్ట్ చేద్దాం. సో నెక్స్ట్ సెంటర్ పాయింట్ ఆఫ్ అన్ ఆర్క్ అన్నాడు. సెంటర్ పాయింట్ తీసుకున్నాం. నెక్స్ట్ స్పెసిఫై ద ఎండ్ పాయింట్ ఆఫ్ అన్ ఆర్క్ అన్నాడు. సో ఆర్క్ యొక్క ఎండ్ పాయింట్ కూడా మనం స్పెసిఫై చేద్దాం. చూడండి, స్పెసిఫై చేసాం కదా. సో ఇప్పుడు స్పెసిఫై చేయగానే మనకి ఇక్కడ దాని యాంగిల్ ఎంత ఉందో తెలుసుకుందాం. చూడండి గైస్, 61 ఉంది. దీని యాంగిల్ వచ్చేసి 61 వచ్చేసింది ఇలా అనమాట. సో నెక్స్ట్ ఆర్క్ వచ్చేసి స్టార్ట్ సెంటర్ యాంగిల్ అనమాట. సో మనం క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కమాండ్ బార్లో స్పెసిఫై ద స్టార్టింగ్ పాయింట్ అక్కడ కదా. స్పెసిఫై ద స్టార్టింగ్ పాయింట్ అండ్ సెంటర్ పాయింట్. నెక్స్ట్ స్పెసిఫై ఇంక్లూడ్ యాంగిల్, ఏదో ఒక యాంగిల్ ఇద్దాం. ఇప్పుడు మనం యాంగిల్ వచ్చేసి ఒక 45 degrees ఇద్దాం. చూడండి, ఇక్కడ 45 యాంగిల్ వచ్చింది కదా. చూడండి, 45 degrees ఆఫ్ యాంగిల్ వచ్చింది కదా, ఇలా అనమాట. సో నెక్స్ట్ ఆర్క్ వచ్చేసి స్టార్ట్ సెంటర్ లెంత్ అనమాట. సో దానిపైన క్లిక్ చేయగానే మన కమాండ్ బార్లో స్పెసిఫై ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ అన్ ఆర్క్ అన్నాడు. స్టార్టింగ్ పాయింట్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ సెంటర్ పాయింట్ ఆఫ్ అన్ ఆర్క్ అన్నాడు. సో ఆర్క్ యొక్క లెంత్ ఏమంటున్నాడు కదా, మనం ఆర్క్ యొక్క లెంత్ 200 ఇద్దాం. చూడండి, 200 ఇవ్వగానే మనకి ఇక్కడ దీని యొక్క లెంత్ అనేది మెజర్ చేద్దాం. చూడండి గైస్, 200 వచ్చింది కదా, ఇలా అనమాట. సో నెక్స్ట్ ఆర్క్ వచ్చేసి మనకు స్టార్ట్ ఎండ్ యాంగిల్ అనే ఆర్క్ ఉంది కదా. దీనిపైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కమాండ్ బార్లో స్పెసిఫై ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ అన్ ఆర్క్ అన్నారు. స్టార్టింగ్ పాయింట్ క్లిక్ చేసాం కదా. స్పెసిఫై ద ఎండ్ పాయింట్ ఆఫ్ అన్ ఆర్క్ అన్నారు. సో ఇక్కడ ఎండ్ పాయింట్ అనేది క్లిక్ చేసాం. కమాండ్ బార్లో మనకి ఇక్కడ స్పెసిఫై ఇంక్లూడింగ్ యాంగిల్, మళ్ళీ యాంగిల్ అడుగుతుంది. యాంగిల్ వచ్చేసి మనం ఇప్పుడు 60 degrees పెట్టుకుందాం. చూడండి, 60 degrees పెట్టగానే మనకి 60 degrees యాంగిల్ వచ్చింది. చూడండి, కావాలంటే దాన్ని మెజర్ చేసుకున్నాం. చూడండి, 60 degrees వచ్చింది కదా, ఇలా అనమాట. సో నెక్స్ట్ ఆర్క్ వచ్చేసి స్టార్ట్ ఎండ్ డైరెక్షన్ అనమాట. దానిపైన క్లిక్ చేయగానే మనకి కమాండ్ బార్లో స్పెసిఫై ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ ఆర్క్ అన్నాడు కదా. సో ఫస్ట్ పాయింట్ సెలెక్ట్ చేద్దాం. సో నెక్స్ట్ ఎండ్ పాయింట్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ స్పెసిఫై ద టాంజెన్షియల్ డైరెక్షన్ ఆఫ్ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ అన్ ఆర్క్. చూడండి, ఇలా అనమాట. క్లిక్ చేసాం. స్టార్టింగ్ పాయింట్ కూడా మనం క్లిక్ చేయగానే మనకి ఇక్కడ టాంజెన్షియల్ యాంగిల్ అనేది వచ్చేసింది. సో నెక్స్ట్ ఆర్క్ వచ్చేసి మనకు స్టార్ట్ ఎండ్ రేడియస్ అనమాట. దానిపైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కమాండ్ బార్లో స్పెసిఫై ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఆర్క్ అన్నాడు. సో స్టార్టింగ్ పాయింట్ అది క్లిక్ చేసిన తర్వాత ఎండ్ పాయింట్ ఆఫ్ అన్ ఆర్క్ అన్నాడు. అది క్లిక్ చేసిన తర్వాత స్పెసిఫై ద రేడియస్ ఆఫ్ అన్ ఆర్క్ అన్నాడు కదా. అంతకంటే ముందు మనం ఇక్కడ ఆర్క్ యొక్క డైరెక్షన్ చేంజ్ చేయాలంటే మనం ఇక్కడ చూడండి, కింద చూపిస్తున్నాడు. చూడండి, హోల్డ్ కంట్రోల్ టు స్విచ్ ద డైరెక్షన్ ఉంటుంది. కంట్రోల్ హోల్డ్ చేయగానే మనకు డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుంది. ఇలా అన్నమాట, డైరెక్షన్ అనేది చేంజ్ అయింది కదా. సో ఇప్పుడు రేడియస్ అనేది ఇచ్చేసాం కదా. సో నెక్స్ట్ ఆర్క్ వచ్చేసి సెంటర్ స్టార్ట్ అయింది అన్నమాట. సో ఇప్పుడు దాని మీద క్లిక్ చేయగానే మన కమాండ్ బార్లో స్పెసిఫై ద సెంటర్ పాయింట్ ఆఫ్ అన్ ఆర్క్ అన్నాడు కదా. ఆర్క్ సెంటర్ పాయింట్ క్లిక్ చేద్దాం. సో నెక్స్ట్ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ అన్ ఆర్క్. సో నెక్స్ట్ ఎండింగ్ పాయింట్ ఆఫ్ అన్ ఆర్క్, ఇలా అనమాట.
సో నెక్స్ట్ ఆర్క్ వచ్చేసి సెంటర్ స్టార్ట్ యాంగిల్ అనమాట. దాని పైన క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ స్పెసిఫై సెంటర్ ఆఫ్ అన్ ఆర్క్ ఉన్నారు. చూడండి, సెంటర్ ఆఫ్ అన్ ఆర్క్ క్లిక్ చేసాం కదా, తర్వాత స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ అన్ ఆర్క్. సో నెక్స్ట్ ఇంక్లూడ్ యాంగిల్ ఇవ్వమంటాం. యాంగిల్ వచ్చేసి మనం 50 degrees ఇద్దాం. 50 degrees యాంగిల్ ఇచ్చేసాం కదా. సో దీని యాంగిల్ ఎంత ఉందో మనం తెలుసుకోవాలంటే మనం యాంగిల్ తీసుకున్నాం. చూడండి 50 ఇచ్చాను కదా, 50 వచ్చేసింది కదా. ఓకే, ఇలా అనమాట. సో నెక్స్ట్ ఆర్క్ వచ్చేసి మనం సెంటర్ స్టార్ట్ లెంత్ దీని గురించి తెలుసుకున్నాం. సెంటర్ స్టార్ట్ లెంత్ ఆర్క్ గురించి తెలుసుకున్నాం. సో ఇక్కడ స్పెసిఫై ద సెంటర్ ఆఫ్ అన్ ఆర్క్. ఆర్క్ యొక్క సెంటర్ స్పెసిఫై చేయమంటుండు. స్పెసిఫై ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ అన్ ఆర్క్ అన్నాడు కదా, స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఆర్క్. సో నెక్స్ట్ స్పెసిఫై ది లెంత్ ఆఫ్ ది చార్ట్. స్పెసిఫై ది లెంత్ ఆఫ్ ది చార్ట్ వచ్చేసి 180 ఇస్తుంది. చూడండి 180 ఉందో లేదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చూడండి 180 వచ్చింది. సో గైస్, ఇవే అన్నమాట డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్క్స్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.